ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్లో హెచ్చరించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, సాగునీటి లభ్యత లేనందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిస్థితులపై ప్రతివారం సమీక్షలు నిర్వహిస్తామని రైతాంగాన్ని మీడియా చైతన్యపరచాలని మంత్రి కోరారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి రైతు వేదిక నుంచి కానీ, ప్రతి రైతు నేస్తం వారం వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాటల్ని పదే పదే రాష్ట్ర రైతాంగానితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవటం జరిగింది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న చిన్న జల్లులకి ఇది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. అయినా సరే రైతులు ఆశ కొద్దీ పడుతున్నటువంటి చిరుజల్లులకి కొంత పత్తి, బోరుబావులు ఉన్న దగ్గర కొంత వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రైతాంగంతో పాటు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ మంత్రులందరూ కూడా జిల్లాల వారీగా గత 3 నెలలుగా మనం చేసినటువంటి హెచ్చరికలు కావచ్చు, సూచనలు కావచ్చు, అదే విధంగా సలహాలు కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, అది ఇరిగేషన్ లెవెల్లో, పవరు, డ్రింకింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేసుకొని ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి, నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల్ని గమనించుకొని వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళ యొక్క సహకారంతో రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాలని ఈ ఎలినినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారుల్ని, ఆయా సంబంధిత శాఖ అధిపతులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించి దీనికంటే అత్యవసరమైనటువంటి ఏ రకమైనటువంటి కార్యక్రమం లేదు. అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతగా ముందు మంచినీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య, తర్వాత వేసుకున్నటువంటి పంటల యొక్క పరిరక్షణ, భవిష్యత్తులో ఏ పంటలు వేసుకోవాలనేటటువంటి సూచనలు, ఆ పంటలకు తగ్గటువంటి విత్తనాలు, ఎరువులు ఇచ్చేటటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా యంత్రాంగం పరిపుష్టంగా, పకడ్బందీగా, ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పకుండా ప్రతి వారం ఈ యొక్క ఎలినో మీద సమగ్రమైనటువంటి సమీక్షలు చేసుకుంటూనే ఆయా రోజులకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేయటం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా వ్యవసాయదారులు తొందరపడి వర్షాలు వస్తాయి, గతంలో మాదిరిగా ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ భావించి మీరు నాటు పెట్టకుండా వరి, ప్యాడీకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. భూగర్భ జలాల మీద ఆధారపడే రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అదేవిధంగా ముందుగా మంచినీటికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు భగీరథ అధికారులతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అది కూడా మీరు కూడా విస్తృతంగా మీ ద్వారా మేము చెప్పిన దానికంటే మీడియా ద్వారా వెళ్ళినటువంటి వాస్తవాలు ప్రజలు గ్రహించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ గౌరవప్రదంగా రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. మీరు ఏ రోజుకి ఆ రోజు మా యొక్క అధికారులు ఇచ్చేటటువంటి జిల్లా కలెక్టర్ ఇచ్చే సమాచారాన్ని
రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. అంటే మంత్రి గారు ఒకటండి, ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు అవుతుంది, చాలా చోట్ల వరినాలు పోస్తున్నారు, రైతులకు అవగాహన లేకుండా జరిగి ఉంటుందా? 2 months ముందు ఎందుకు అన్ని ప్రిపేర్ చేయలేకపోయారు రైతులు? 2 నెలల ముందు చెబితే ఆగరండి. వాళ్ళ యొక్క కాలపరంగా, ఋతుపరంగా ఏ కార్తెలో ఏం చేయాలని చేస్తుంటారు. అయినా మేము 3 ఏప్రిల్ నుంచి మేము సమాయత్తం చేశాము. మీరు చూశారు, గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అయినా సరే కొంతమంది ఆశ కొద్దీ పడుతుంది, మాకు భూగర్భ జలాలు ఉన్నాయి కదా, రేపు నీళ్లు రావచ్చు, సెప్టెంబర్లో నిండుద్ది, అక్టోబర్లో నిండుద్ది, ఆశ కొద్దీ వేస్తారు. అయినా కాదంటలేదు. వాటిని ఎట్లా రక్షించాలి, వేయబోయే వాళ్ళకి ఏ రకమైనటువంటి సలహాలు ఇవ్వాలి, వేసేదానికి ఏ రకంగా ప్రయత్నం చేయాలనేది ఈనాటి ప్రయత్నం. థ్యాంక్ యూ. మీకు అందరికీ అన్ని పత్రికా విలేకరులకు కానీ, టీవీలకు కానీ మేము ఇచ్చినటువంటి ప్రణాళిక మీకు అందించడం జరుగుతుంది. ఒకటండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నకిలీ ఎరువులకు సంబంధించిన పెద్ద ఎత్తున పట్టుకున్నారు. ఏదన్నా ఉంటే మీరు చెప్పండి, పట్టుకుంటున్నాం, చాలా కఠినంగానే ఉంటాము. ఈ యొక్క యాప్ వచ్చిన తర్వాత నకిలీ దారులు కానీ, బ్లాక్ మార్కెట్స్ కానీ, డైవర్షన్ కానీ, ఇండస్ట్రియల్కి మార్పు కానీ చాలా తగ్గింది. రైతులు సంతోషంగా ఉన్నారు. దాన్ని ఇంకా మీరు అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక నిమిషం చెప్తాను. ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అడ్వైజ్ మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. ఇది కాంట్రడిక్షన్ కాదంటారా సార్? ఇప్పుడు గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఉమ్మడి